ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాము. నహూము 3వ అధ్యాయం 1వ వచనం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపెట్టుకొనొచ్చు, మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల తొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్దాము. ఇక్కడ నరహత్య చేసిన పట్టణం. ఈరోజు పట్టణాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో, లేకపోతే పల్లెటూరి గ్రామాల్లో చూస్తే ఏం జరుగుతుందండి? ఇంత అన్యాయం, అక్రమం, దౌర్జన్యం ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉంది. తల్లిదండ్రులు లేని పిల్లల్ని కానివ్వండి, భర్త లేనటువంటి వారిని కానివ్వండి, ఏ అండా లేనటువంటి స్త్రీలను మరి చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి కొరకు ఆ బిడ్డలను మాయపుచ్చి, మోసపుచ్చి చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో వారికి శ్రమ. నరహత్య చేసిన పట్టణమా, ఎవరినన్నా హత్య చేసి వారి యొక్క రక్తాన్ని ఒలికించావా, అది నీకు శ్రమ. ఈరోజు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి వాటన్నిటి నుండి బయటికి రావాలని మనం కోరుకుందాం. అటువంటి మోసగాళ్ళ చేతిలో నుంచి, విషపు నాగుల చేతిలో నుంచి, ఆ యొక్క పడగ నీడల్లో నుంచి ఆ బిడ్డలను రక్షించాలని, వారు చేస్తున్నటువంటి దురాలోచన ఏదైతే ఉన్నది యేసు నామములో కొట్టివేయబడాలని యేసు నామములో ప్రార్థిద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.